హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసినట్టు అయితే కనుక ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితేనే మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కనుక మీ ఫోన్లోనే ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. అదేవిధంగా వచ్చేసి ఎవరైతే మన ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. ఆ బ్లాక్ కలర్లో అనేది ఆ సింబల్ వచ్చేసి బ్లాక్ కలర్లో అనేది ఉంటుందన్నమాట. ఆ బ్లాక్ కలర్లో ఉన్న సింబల్ పైన టచ్ చేసినట్టు అయితేనే మన ఛానల్ని అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అవుతుందన్నమాట. మన వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కనుక. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే వీడియో అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పింఛన్లకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఎవరికైతే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ళు ఎవరికైతే 50 ఏళ్ళు నిండింటాయో వాళ్ళకు మాత్రానికే ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట. వాళ్ళు 50 ఏళ్ళ నిండిన వాళ్ళు ఈ డిసెంబర్ నెలలో దానికి కావాల్సిన దరఖాస్తులు ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారనమాట. ఈ డిసెంబర్ నెలలోనే డిసెంబరు 4వ తారీఖు అయితే కన్నా కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఆ కేబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తర్వాత ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అనేది వివరాలన్నీ తెలియజేస్తాడనమాట. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే డిసెంబర్ 4వ తేదీకి కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత అయితే కన్నా 5వ తారీఖు నుంచి మీరైతే కన్నా ఈ డిసెంబర్ నెలంతా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీ ఊరిలో గ్రామ సచివాలయం ఎక్కడుంటే ఆ సచివాలయంకి వెళ్ళి మీకు సంబంధించిన సచివాలయంకి వెళ్ళి మీరు కావాల్సిన దరఖాస్తులు ఎత్తుకొని పోయి అక్కడికి వెళ్ళి ఎవరూరికైతే ఇతంతులకు వచ్చి 4,000 ఇస్తాడు, ఎవరైనా కానీ వికలాంగులకు వచ్చి 6,000 రూపాయలు అయితే పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ప్రతి నెల పెన్షన్ అయితే వస్తుందన్నమాట. దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటివి, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, అప్లికేషన్ ఫామ్ ఎత్తుకొని అక్కడ అప్లై చేసుకుంటే కన్నా మీరు ఖచ్చితంగా 50 ఏళ్ళు నిండిన వాళ్ళు ఈ రేపు నెల జనవరి 1వ తారీఖు అయితే కన్నా ఈ పాత పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు కూడా వస్తాయన్నమాట. ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రానికి 4,000 రూపాయలు అయితే పెంచిన ప్రతి నెల ఈ పాత పెన్షన్లు ఇస్తారు కాబట్టి జనవరి 1వ తారీఖుకి కొత్త పెన్షన్లకు యాడ్ చేసి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఒక లిస్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని తెలుసుకొని మీరు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే కనుక ఎవరైనా కానీ అప్లై చేసుకున్న తర్వాత జనవరి 1వ తారీఖు నుంచి 1వ తేదీనే ఈ పాత పెన్షన్లు ఎవరికైతే ఇస్తారో ఆ పాత పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు కొని 4,000 రూపాయలు అయితే ఇస్తాడనమాట. ఇతంతులకు వచ్చేసి 4,000, మామూలు వాళ్ళకు కొని 4,000 రూపాయలు ఇస్తాడు. ఎవరికైతే 50 ఏళ్ళు నిండుంటాయి వాళ్ళకు మాత్రానికి, వికలాంగులకు మాత్రానికి 6,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటేనే జనవరి 1వ తారీఖు అంతా మీకైతే కొత్త పెన్షన్లు అనేది అప్డేట్ అయ్యేది జరుగుతుందన్నమాట. లేదంటే కనుక అప్లై చేసుకోకంటే మీ కొత్త పెన్షన్లు రావన్నమాట. ఈ నెల మాత్రానికే టైం అనేది ఉంది. ఈ డిసెంబర్ నెలంతా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే 50 ఏళ్ళు నిండుంటాయో 50 ఏళ్ళ పెన్షన్ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేస్తున్నాడు అనమాట. మన వీడియో అనేది ఇదే అప్డేటు. మన వీడియో అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తేనే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందనమాట. మన వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కనుక. మరింత కొంతమందికి అయితే వెళ్తుంది ఈ వీడియో అనేది. మంచి న్యూస్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అండ్ లైక్ చేయండి.